ప్రభునామమునకు సమర్పణ గీతం. సృష్టి పిత సర్వోన్నత సమర్పింతున్ సర్వస్వమున్. భూమి ఆకాశము నీవే, భూధర శిఖరములు నీవే, భూప్రజలు నీవారే, బలశౌర్యములు నీవే. సృష్టి పిత సర్వోన్నత సమర్పింతున్ సర్వస్వమున్. మా వెండి బంగారములు నీవే, మాకున్న వరములు నీవే, మా దేహముల్ మా గృహముల్ మా జీవితము నీవే. సృష్టి పిత సర్వోన్నత. వెలలేని గాలి వెలుతురులు, విలువైన పాడి పైరులు, వివిధములైన దీవెనలు, నీ కరుణా వర్షములు. సృష్టి పిత సర్వోన్నత. పరిశుద్ధ గ్రంథపు పలుకులు, పరలోక తేనె చినుకులు, ప్రభు యేసుని మాటలు, మా వెలుగు బాటలు. సృష్టి పిత సర్వోన్నత సమర్పింతున్. మాకున్నదంతా నీదే మహదేవా, మాదంతా నీదే మహదేవా, మా రాజువయ్యా యెహోవా. మాగా మా తనువుల్ మా బ్రతుకుల్ మాయావదాస్తి నీవే. సృష్టి పిత సర్వోన్నత సమర్పింతున్ సర్వస్వమున్. మేమిచ్చు కాన్క ఏ పాటిది, ఏ ప్రేమ నీకు సాటిది. మోక్షనాదా యేసు ప్రభో అంగీకరించు విభో. తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా త్రియేక దేవ స్తోత్రముల్. దాత నీవే నేత నీవే, దేవాది దేవుండవు నీవే. సృష్టి పిత సర్వోన్నత సమర్పింతున్ సర్వస్వమున్. ఆమేన్. ప్రభునామమునకు వందనాలు. మీ అందరికీ వందనాలు. ప్రార్థన. ఓ ప్రభువా, పరిశుద్ధుడా, సైన్యములకు అధిపతి యెహోవా, మహాపరిశుద్ధుడు అయిన నాయన, బాధపడుచున్న నీ ప్రజలను కటాక్షించి మా పాపములను బట్టి మమ్మను నశించిపోనీక సర్వశక్తి గల నీ కనికరించి మమ్మను రక్షింపుము. అలాగే లోకరక్షకుడు ఆకాశని సింహాసనం భూమిని పాదపీఠం నాయన. ఇద్దరు ముగ్గురు ఎక్కడుంటే అక్కడ ప్రార్థన ఆలకించే దేవుడు. మన నోటి మాటల హృదయానికి అంగీకారంగా ఉండాలి. వినగలే చెవులు గ్రహించే హృదయమి. మాతో మాట్లాడి మమ్మల్ని పరిశుద్ధపరచు. సర్వశక్తి గల దేవ, యాకోబు దేవ, ఇస్సాకు దేవ, ఇశ్రాయేలు దేవ, అబ్రహాం దేవ, మా పితరుల దేవ, మీకు అనేక వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇప్పుడు వాక్యం ఇచ్చిచుండగా 30 100 ఫలింపజేయమని యేసు నామమున తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగుడి మీకు ఇయ్యబడును, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఆమేన్. మనం వెతకాలి, అడగాలి. విరిగి నలిగిన హృదయం మారు మనసుతో అడగాలి. మనం స్నానం చేస్తాం కదా, మనలో ఉన్న మురికంతా పోయి కొత్త బట్టలు వేసుకుంటాం. అలాగే ప్రభువు మనల్ని ఏమన్నాడు? మారు మనసు కలిగి, విశ్వాసం కలిగి, పరిశుద్ధాత్మ పొందుకొని ఆయనలో మనలో ఈ లోకంలో చచ్చిపోయి దేవునిలో బతికి ఆయన శిలువ రక్తం ధరించి మనము ఆయన్ని అడగాలి. అడుగుడి మీకు ఇవ్వడును, వెతకడి దొరుకును, తట్టుడి తీయబడును. అడుగు ప్రతివాడు పొందును. మనం కిరాణా లిస్టులాగా అడగకూడదు. మనం ఎలాగ అడగాలి? విరిగిన హృదయం, అలక్ష్యం చేయడు. ఆయన సిలువలో ఎలాగ చనిపోయారు, మన కోసం ప్రాణత్యాగం ఏం చేసి, ఆయన పాపుల రక్షకుడు, రోగుల వైద్యుడు, ఎవరిని అనాథులుగా వదలు. మనం ఏడవాలి. ముఖ్యంగా స్త్రీలు ఏడవాలి. ఏడ్చి వాళ్ళని ఎత్తుకుంటారు, ఆడుకునే వాళ్ళని కాదు. మనం మారు మనసు కలగాలి. ఈ లోకం కాదు, ప్రభువుని వెతకాలి, వెంబడించాలి. మేకింగ్ రిక్వెస్ట్ టు గాడ్. 1వ దినవృత్తాంతం 16:4. మరియు అతడు యెహోవా మందసము ఎదుట సేవ చేయుచు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయుటకును. మనం ఎవరిని ప్రసిద్ధి చేయాలి? ఆయన మందిరానికి పరిగెట్టాలి, నలుగురిని తీసుకెళ్ళాలి. ఆయన మందసం అంటే ఏంటి?
ప్రార్థన. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయుటకు ఆయనకి గుర్చేయాలి, ఆయన గౌరవించాలి. సైన్యములకు అధిపతి యెహోవా చేయుటకును వందించుటకును ఆయనకు స్తోత్రములు చెల్లించుటకును లేవీయుల్లో కొందరిని నియమించను. మనము సండే స్కూలు, యూత్, స్త్రీల సమాజం కొంతమందిని మనం గ్రూపులుగా తయారు చేస్తాం. సేవకుల మీటింగు అలాగ కొంతమందిని ప్రతిదీ దేనికోసం? ప్రభు కోసం మనం కూడుకోవాలి. సమాజంగా కూడుట మానకుడే అన్నాడు. ఆయన మందసం ఎదుట మనం కూడుకొని ఆయన స్తుతించాలి, స్తోత్రములు చెల్లించాలి. ఆయన సర్వశక్తిమంత దేవుడు, ఇశ్రాయేల్ దేవుడు, యాకోబు దేవుడు, ఇస్సాకు దేవుడు, అబ్రహాం దేవుడు, మన పితరుల దేవుడు. కృతజ్ఞత కలిగి ఉండాలి. యాటిట్యూడ్స్ ఇన్ ప్రేయర్. 2వ దినవృత్తాంతం 7:14. నా పేరు పెట్టబడిన నా జనులు, ఏమన్నాడు ప్రభు? నా పేరు. మీరెవరబ్బాయి? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, రాజులైన యాజక సమూహం, మనం రాజుగారి బిడ్డలం. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల మనం ఏంటి? కరోనా వచ్చింది, షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది, క్యాన్సర్ వచ్చింది అంటాం. ప్రభు రోగుల వైద్యుడు, పాపుల రక్షకుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, స్వస్థపరచు యెహోవాని నేనే అన్నాం. చెడు మార్గము మనం ఎవరినో చూస్తాం, అది తినేసాం, ఇది తినేసాం, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. మనకి పరమ వైద్యుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, పరమ వైద్యుడు, స్వస్థపరచు యెహోవాని నేనే అన్నాను. ఆయన ఎండిపోయిన ఎముకలు కూడా స్వస్థత ఇస్తాడు. చర్మము కప్పి, నరమిచ్చి, రక్తమిచ్చి, మాంసం పొదిగి, చర్మము కప్పి, ప్రాణం ఇచ్చి, జీవాత్మ ఇస్తాడు. ఆత్మ కూడా ఉంటుంది. డాక్టర్లు అయితే మామూలుగా అది చేయండి, ఇది చేయండి అని బిల్లు రాస్తారు. కానీ ప్రభు ఏంటి? జీవాత్మ కూడా, అభిషేకం కూడా ఇస్తారు మనకి. జనులు తమ్మును తాము తగ్గించుకొని, ప్రభు శిష్యుల పాదాలు కడిగాడు కదా, మనము తమ్మును తగ్గించుకొని, నేనన్న మాట రాకుండా ప్రార్థన. మన ఇంట్లో ఫోన్ ఉంది కదా, ఎంతమందికి 1000 రూపాయలు బిల్లు ఇస్తాం, ఛార్జింగ్ పెట్టుకుంటాం. ఆ ఛార్జింగ్ పెట్టుకుని 1000 రూపాయలు రీఛార్జ్ చేసి ఈ ఫోన్ అస్తమానం మన ఒళ్ళో, మన నెత్తి మీద, మన పక్కలో, మన తలగడ దగ్గర ఉంటుంది. కానీ ప్రార్థన ఎక్కడ ఉంటుంది? మనం మోకాళ్ళు వేయాలి. విరిగి నలిగిన హృదయం తగ్గించుకొని, విరిగి నలిగిన హృదయం. ఏడ్చి వాళ్ళని ఎత్తుకోవాలి కానీ ఆడుకునే వాళ్ళని కాదు. మారు మనస్సు. వాళ్ళు ఏం చేస్తున్నారు తెలియదు, క్షమించి ప్రేమించే దేవుడు. తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి, మనం ఏది ఎత్తుకుంటున్నాం? ఫోన్ ఎత్తుకుంటున్నామా? ప్రార్థన ఎత్తుకుంటున్నాం? బైబిల్ ఎత్తుకుంటున్నాం? దివారాత్రులు ధ్యానించబడు ధన్యుడు అతడు నేటికాలుగా నాటబడింది, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండే. మనం ఫలం ఇచ్చి ఇంకా పెళ్ళవలేదు, ఉద్యోగం రాలేదు, కారు కొనలేదు, మేడ కొనలేదు, ఆరోగ్యం తగ్గలేదు, ఆరోగ్యం బాగాలేదు, రోగిని అనుకుంటున్నావా? నువ్వు మనమే వాక్యమనే అర్థం చూసుకుని మనమే ఇంకా మారు మనసు పొందాలి. రిపెంటెన్స్, మారు మనసు తగ్గించుకొని, తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి ఆయన గోజాడాలి. లోకాల్లో గోజాడే స్త్రీ ఉంది కదా, నన్ను వెతికిన ఎడల ఆయన వెతకాలి. తండ్రి ప్రభు ఏమన్నాడో, నా కోసం కాదు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు. నన్ను వెతికి తమ చెడు మార్గము. మనకి బురదలో కాలెత్తేనే రోగం. ప్రభువా నేను పాపని క్షమించు అనాలి. దినము చెడు, మన పాపముల కోసం ఆయన ప్రాణం పెట్టారు కదా, మనం కృతజ్ఞత కలిగి, విశ్వాసం కలిగి ప్రార్థన వెతికి, ఆయన్ని వెతికి ప్రార్థన చేయాలి, మారు మనసు పొందాలి. చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని, మన ప్రార్థన అమ్మ ఏం చెప్తుంది? బిడ్డ ఇంకా రాలేదే అని ఎదురు చూద్ది, మనల్ని పిల్లలేదే అని చూస్తుంది. దావీదు కుమారుడా కరుణించి, నీకేం కావాలి? నాకు దృష్టి ఇయ్యి, నాకు కుష్ఠరోగం పోగొట్టు, నాకు స్వస్థత ఈ ప్రభు అంటే నీ నమ్మిక చెప్పింది. మనం నమ్మాలి, విశ్వాసం ఉంచాలి, ప్రార్థన చేయాలి. వారి పాపమును క్షమించి ఆయన క్షమాపణ, ఆయన దగ్గర ప్రేమ క్షమాపణ ఉంది. మనం కృతజ్ఞత కలిగి, మారు మనసు కలిగి, విశ్వాసం కలిగి పాపిని క్షమించు అని అడగాలి. వారి దేశమును, ఏకంగా మన ఇంట్లే కాదు, మనమైతే మన పిల్ల గురించే, తల్లి గురించి అడుగుతాం, పక్కింటోడి గురించి కూడా గోజాడాం. కానీ ప్రభు ఏంటి? సంఘం గురించి గోజాడాలి, దేశం గురించి కూడా గోజాడాలి, జిల్లా గురించి, అధికారుల గురించి, అందరి నుంచి గోజాడే ప్రార్థన. లోక 18లో ఉంది కదా, గోజాడే స్త్రీ. ఆడ అన్యాయస్తుడవనే గోజాడింది. రాత్రి పగలు భోంచేస్తున్నా లేచినా గోజాడింది.
గోజాడితే ముందు ఈవిడిని గోల తీసేయాలని అతనే తీర్చాడు, అన్యాయస్తుడే న్యాయాధిపతి. అలాగ మన ప్రభువు మన తండ్రి కదా, క్షమించి వారి దేశమును స్వస్థపరచును. ఏకంగా ప్రభు ఇస్తే ఏం చేస్తాడు? ఎండ అందరి మీద పడుద్ది, వర్షం అందరి మీద పడుద్ది. మనమైతే ఒక్కళ్ళకి వేసి ఇంకొకరిని ఏమో మాకు తెలియదు, మా పిల్ల కాదంటాం. కాదు, ప్రభువు లోకరక్షకుడు, జీసస్ వరల్డ్ సేవియర్, ఆయనే సర్వసృష్టికర్త. ప్రార్థన చెయ్యాలి. ఏంటి? ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. మనం ఏంటి? ఈ లోకం అంటా పోకూడదు, దేశమునే స్వస్థపరచు. మనం ప్రార్థన ఏం చేయాలి? మనకు మండలం గురించి, జిల్లా గురించి, దేశం గురించి, అధికారుల గురించి, మన ఇరుగు పొరుగు వారి గురించి, ఎవరైనా రోగుల గురించి, చిన్న బిడ్డల గురించి, విధవరాల గురించి, అందరి గురించి, యాజకుల గురించి, అందరి గురించి మనం ప్రార్థనలో పెట్టుకోవాలి. యెషయా 14:6 వారు ఆగ్రహపడి మానని బలాత్కారం చేత జనములను లోపరిచిరి. భూలోకమంతయు నిమ్మళించి విశ్రమించుచు ఉన్నది. జనములు పాడసాగుదురు. నీవు పండుకొనినప్పటి నుండి నరుకువాడెవడును మా మీదకి రాలేదని నిన్ను గూర్చి తమాల వృక్షములు, లెబనోను దేవదారు వృక్షములు హర్షించును. మనకి వాక్యం ఏముంది? పక్కన 1000 మంది పడినా, కుడి పక్కన 10,000 మంది కూలినా అపాయం రాదు, పాదానికి రాయి తగలకుండా కాపాడుతాను. ఆయన వైపు చూడాలి, ప్రార్థన చేయాలి. యోహాను 14:6 మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, దేవుని యందు విశ్వాసముంచుడి, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి అంటే అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. ప్రభు ఏంటి? మనం కలవరపడకూడదు, బాధపడకూడదు. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. మనం ఏంటి? ఆయన గురించి మనం ఆయన్ని అడగాలి. మనకి ఏది అవసరమైనా మారు మనసు కలిగి అడగాలి. యోహాను 14:6 యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడనో తండ్రి ఇంటికి రాడు. మనం ఏదన్నా ఊరు వెళ్ళామనుకో దారి టు అంటాం. మనకేంటి? పరలోక రాజ్యానికి దారి ఆయనే. సర్వశక్తిమంతుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త. ఆయన ఏమన్నాడు? యేసు నేనే మార్గమును సత్యమును జీవమును. ఆయన ఏంటి? మనకి జీవజలం ఇచ్చాడు, మనకి ఆదరణకర్త. మిమ్మల్ని అనాథులుగా వదలనన్నాడు. ఈ వాక్యం ఇచ్చారు, ప్రార్థన ఇచ్చారు. మనకు ఫోను ఏంటి? ఈ పెద్ద ఫోన్ లేకుండా ఎవరో ఉండట్లేదు, చిన్న పిల్లలు కూడా. అలాగా మనకి ఈ లోకం అది. మనం దాంట్లో పడిపోకుండా, వ్యసనం పాలవ్వకుండా, ప్రభు ఏంటి? ఎటు గలిబిలి హృదయం కలవరపడనీయకుండా, నా బిడ్డేది, నా గొడ్డేది, నా డబ్బేది, నా ఆరోగ్యం ఏది, నా ఇల్లేది, నా కారేది, నా మేడేది అనుకోకుండా ప్రభు ఏమంటున్నాడు? మనకి వాక్యం ఇచ్చారు, ప్రార్థన ఇచ్చారు. యేసు నేనే మార్గమును సత్యమును జీవము. వాక్యం ఏంటి? జీవము. నా ద్వారానే తప్ప ఎవడనో తండ్రి యొద్దకు రాడు. ఆయన దగ్గరికి రావాలి. మనకు ఆయనే పరలోక రాజ్యానికి దారి, ఆయనే జీవము, ఆయనే రక్షకుడు, ఆయనే విమోచకుడు, ఆయనే ఆశ్చర్యకరుడు, సర్వశక్తిమంతుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆయనకి వాక్యం ఇచ్చారు, ప్రార్థన ఇచ్చారు. అంటే మనకు ప్రార్థన అంటే ఏంటి? ఈ లోకంలో ఫోను, ఎక్కడ అమెరికాలో కూడా ఫోన్ చేసేస్తున్నాం, డబ్బులు పంపేస్తున్నాం. అలాగా మనకి ఇది లోకం. కానీ ప్రభు ఏంటి? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. మనకి వాక్యం ఇచ్చారు, ప్రార్థన ఇచ్చారు. ప్రభు మనం కలవరపడిన యొద్దన్నాడు. ఆయనే మార్గము సత్యము జీవము. ప్రభు నా కొందనాలు. ఆమేన్. చిన్న పాట. నా జీవము నీవేనయ్యా, నా సర్వము నీవేనయ్యా, నా సంపద నీవేనయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరకును. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరకును. తట్టుడి మీకు తీయబడును, తట్టుడి మీకు తీయబడును అని వాగ్దానమిచ్చిన నా దైవమా, వాగ్దానమిచ్చిన నా దైవమా. నా జీవము నీవేనయ్యా, నా సర్వము నీవేనయ్యా, నా సంపద నీవేనయ్యా, యేసయ్యా యేసయ్యా. నా మార్గములు నీకు బోధింతును, నీకు ఉపదేశము చేతును. నా మార్గములు నీకు బోధింతును, నీకు ఉపదేశము చేతును. నేను ప్రేమింతును,
నేను దీవింతును, నేను ప్రేమింతును, నేను దీవింతును అని వాగ్దానమిచ్చిన నా దైవమా, వాగ్దానమిచ్చిన నా దైవమా. జీవము నీవేనయ్యా, నా సర్వము నీవేనయ్యా, నా సంపద నీవేనయ్యా. యేసయ్యా, యేసయ్యా. ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున మీ అందరికీ దీవెనలు కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.